అందరికీ నమస్తే అండి. ఇవాళ నేను బీటా హెచ్సిజీ గురించి మాట్లాడతానండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఈ బీటా హెచ్సిజీ ఎవరైతే ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్తున్నారో, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ వర్డ్ ఖచ్చితంగా ఐడియా ఉంటుంది అసలు ఇదేంటి అన్నది. పూర్తి ఫామ్ బీటా హెచ్సిజీ అంటే హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్. ఈ పర్టిక్యులర్ హార్మోన్ ఒక లేడీ బాడీలో ఎప్పుడు డిటెక్ట్ అవుతుందంటే తను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. సో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే లేడీ యూరిన్లో కానీ మన బ్లడ్ శాంపుల్లో కానీ ఈ హార్మోన్ అనేది డిటెక్ట్ అవుతుంది. ఈ హార్మోన్ మన పిండం వచ్చి గర్భసంచిలో అతుక్కున్నప్పుడు ఈ పిండం ఆ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఆ హార్మోన్ మదర్స్ బ్లడ్లో లేదా యూరిన్లో మనకు తెలుస్తుంది. ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మనందరం ఏం చేస్తాం? పీరియడ్ స్కిప్ అయిన వెంటనే మెడికల్ షాప్స్ వెళ్ళి ఒక కిట్ తెచ్చుకుంటున్నాం, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్. ఆ కిట్లో మీరు యూరిన్ శాంపుల్ని కొన్ని డ్రాప్స్ వేస్తే 2 లైన్స్ కనపడితే పాజిటివ్, సింగిల్ లైన్ కనపడితే నెగిటివ్ అని మనం తెలుసుకుంటున్నాం. అసలు ఈ 2 లైన్స్ సిగ్నిఫికెన్స్ ఏంటి? సెకండ్ లైన్ మనకు ఎప్పుడు వస్తుందంటే లేడీ యూరిన్లో బీటా హెచ్సిజీ నేను అంటున్న హార్మోన్ ఉంటేనే మీకు సెకండ్ లైన్ వస్తుంది, ప్రెగ్నెంట్ ఉంది అని మనకు తెలుస్తుంది. సో ఒక ఫామ్ మీరు యూరిన్లో టెస్ట్ చేసుకోవడం, సెకండ్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ చేయడం. ఐవీఎఫ్ లాంటి టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ప్రెగ్నెన్సీస్ కోసం ట్రై చేసే కపుల్స్లో మేము పిండం గర్భసంచిలో పెట్టిన తర్వాత కొన్ని డేస్ తర్వాత ఒక డేట్ ఇస్తాం. ఆ డేట్కి బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్తాం. ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్నే ప్రిఫర్ చేస్తాం ఈ సినారియోలో. మేము యూరిన్ టెస్ట్ ఒకటి చేసుకోమని చెప్పొచ్చు కదండి, బట్ బ్లడ్ టెస్టే అడుగుతాం. రీజన్ ఎందుకు అంటే ఇప్పుడు మనకు బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజీ చేసినప్పుడు ఉందా లేదా తెలుస్తుంది, ప్లస్ ఎంత వాల్యూ ఉందో కూడా తెలుస్తుంది. హార్మోన్ అది 50 కావచ్చు, 200 కావచ్చు, 2000 కావచ్చు, మనకు యాక్యురేట్గా ఒక వాల్యూ అన్నది మనకు రిపోర్ట్లో తెలుస్తుంది. ప్లెయిన్గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు కదా, దాంట్లో 2 లైన్స్ కనపడ్డాయంటే మనకు సక్సెసే కదా. ఎందుకు బ్లడ్ టెస్టే చేయాలని అనుకుంటారు అందరూ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ తెలుసుకోవడానికి? ఎందుకు అంటే అండి, మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో వాల్యూస్ హార్డ్లీ 10 లేదా ఈవెన్ 25 ఇంటర్నేషనల్ యూనిట్స్ కంటే కూడా ఎక్కువ ఉన్నా కూడా బ్లడ్లో లేదా యూరిన్లో మనకు ఆ వాల్యూ డిటెక్ట్ అయిపోయి మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అన్నది తెలుస్తుంది. కానీ ఐవీఎఫ్ లాంటి కన్సెప్షన్స్లో మనకు అది సక్సెస్ అయినప్పటికీ ముందుకు వెళ్తుందా, ఎంత బాగా ముందుకు వెళ్తుంది, నిలబడగలుగుతుందా లేదా తెలుసుకోవాలి అంటే మనకు బ్లడ్ టెస్ట్ చాలా హెల్ప్ అవుతాయి. బ్లడ్ టెస్ట్లో మేము ఎలా ఇంటర్ప్రెట్ చేస్తాం బీటా హెచ్సిజీ లెవెల్స్ని? వాల్యూస్ ఏవైతే ఫస్ట్లోనే మేము ఇచ్చిన డేట్కి ఇచ్చే బ్లడ్ టెస్ట్లో డైరెక్ట్గా 100 కంటే ఎక్కువ వచ్చేసాయి అనుకోండి, ఇట్ ఈస్ అ గుడ్ వాల్యూ. మోర్ దెన్ 85% కేసెస్ మనకు ముందుకెళ్ళి మంచి బేబీ సంచి, హార్ట్ బీట్ కనపడడం అవన్నీ వచ్చే అవకాశాలు చాలా హై ఉంటాయి. బట్ ఒకవేళ 100 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, ఇనీషియల్ వాల్యూ 70, 40 ఇట్లాంటి వాల్యూస్ వచ్చాయనుకోండి, వాటి కేసెస్లో మేము ఏం చేస్తామంటే రిపీట్ చేసుకుంటూ వెళ్తాం. ఎవ్రీ 48 hours 48 గంటలకు ఒకసారి మళ్ళీ రిపీట్ వాల్యూ, మళ్ళీ రిపీట్ టెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకు చేస్తున్నామంటే ఈ ఫస్ట్ వాల్యూ సపోజ్ 50 వచ్చింది అనుకోండి, సెకండ్ వాల్యూ ఏదైతే 48 గంటల తర్వాత ఇవ్వమంటున్నామో మనకు డబుల్ అవ్వాలి, అంటే 100 లేదా 100 కంటే ఎక్కువ రావాలి. అప్పుడే మనకు హెల్తీగా ముందుకు వెళ్తుంది అని అర్థం అనమాట పిండం. లేదు ఫస్ట్ వాల్యూ 50 వచ్చింది, మనం అడిగిన సెకండ్ వాల్యూలో ఓన్లీ 65, 70 వచ్చింది, లేదా 15 వచ్చింది, 50 కంటే తగ్గిపోయింది, ఇలా మంచి డబులింగ్ వాల్యూ కనపడలేదు, సేమ్ వాల్యూ వచ్చింది లేదా ఇంకా తగ్గిపోయి వచ్చింది అంటే మాత్రము ఇది మంచి సినారియో కాదు. ఒక వాల్యూ పడిపోతుంది అంటే మాత్రం ఖచ్చితంగా అది ముందుకు వెళ్ళదు, మిస్క్యారేజ్ లాగా లేదా బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటామండి. అంటే ఎంబ్రియో అతుక్కుంది ఖచ్చితంగా, అప్పుడే మనకు వాల్యూ వస్తుంది, కానీ ఆ ఎంబ్రియోలో పొటెన్షియల్ లేదు, దాంట్లో అంత శక్తి లేదు నిలబడడానికి, అందుకే అది వాల్యూ పడిపోతుంది, అది నిలబడదు ప్రెగ్నెన్సీ అని మనకు అర్థమవుతుంది. రేర్ కేసెస్లో ఎటు కాకుండా అట్లా మంచి డబులింగ్ అవ్వదు, అట్లని పడిపోదు, ఇంక్రీజ్ అవుతూనే పోతూ ఉంటుంది. 50 నుంచి ఒక 75, మళ్ళీ ఆ తర్వాత 100, సో అట్లా ఎటు కాకుండా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం 2 డౌట్స్ పెట్టుకోవాలి. ఒకటి, మిస్క్యారేజ్, అబార్షన్కి దారి తీసేలాగా ఉంది, వెళ్ళిపోతుంది, నిలబడదు అని చెప్పడం. సెకండ్ డౌట్ ఏంటి అంటే మనం పెట్టిన పిండాలు ఏదైనా పిండం వెళ్ళి ట్యూబ్లో అతుక్కుందా, గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో అతుక్కుందా, వీటిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటారు. సో ఇలా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్లో ఏమవుతుందంటే వేరే చోట్ల అతుక్కున్న కేసెస్లో కూడా మన బీటా హెచ్సిజీ వాల్యూ మంచి డబులింగ్ ఫ్యాక్టర్ కనిపించదు. అందుకని మనం
కాషియస్గా వాటిని వదిలేసేయకుండా ఫాలో అవ్వాలి, కీన్గా అబ్జర్వ్ చేయాలి. అండ్ వార్నింగ్ సైన్స్ ఏమున్నాయి అన్నది కపుల్కి చెప్పాలి. వాళ్ళకి పెయిన్ అనిపించిన, కళ్ళు తిరగడం లాంటివి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా, బ్లీడింగ్ అయినా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది ఇమీడియట్ ఇంటర్వెన్షన్ కోసం అని చెప్పేసి. అందుకనే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో లేదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ తర్వాత ప్లెయిన్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ బదులు మీరు బీటా హెచ్సిజీ లాంటి బ్లడ్ టెస్ట్ చేసుకొని దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకోగలిగితే ప్రోగ్నోసిస్, నాట్ జస్ట్ టెల్లింగ్ పాజిటివా నెగిటివా అనే కాదండి, బట్ పాజిటివ్ వచ్చిన కేసెస్లో ఎంత మాత్రం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, మన ప్రోగ్నోసిస్ ఎక్స్పెక్టేషన్స్ ఎంత మాత్రం పెట్టుకోవచ్చు అని చెప్పడానికి ఈజియర్ ఉంటుంది. అండ్ ఆల్సో డిస్కషన్ కపుల్ వాళ్ళకి అర్థం చేసుకోవడానికి. అండ్ సమ్టైమ్స్ 2 ఎంబ్రియోస్ పెట్టుంటాం, సింగిల్ అతుక్కుందా, 2 అతుక్కొని ఉన్నాయా, ఒక అప్రాక్సిమేట్ వాల్యూ, మరీ హై వాల్యూ వచ్చిందంటే మనకు అర్థమవుతుంది ప్రాబబ్లీ 2 ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అయ్యాయేమో, ట్విన్స్ వస్తున్నారేమో అని. సో ఇట్లా చాలా వేరీడ్ ఇన్ఫర్మేషన్ మనకు ఒక బ్లడ్ టెస్ట్ ఇస్తుంది, విచ్ అ యూరిన్ టెస్ట్ మైట్ నాట్ బి ఏబుల్ టు గివ్ టు. థ్యాంక్ యూ.